హాయ్ నమస్తే. మనం ఇప్పుడు ఫార్వర్డ్ బ్లాక్ వైస్ ప్రెసిడెంట్ అడ్వకేట్ గారు బుచ్చిరెడ్డి గారితో ఉన్నాము. ఈ మధ్యన ఫార్వర్డ్ బ్లాక్ కొంత చర్చనీయాంశంగా మారింది. వడ్డపల్లి శ్రీనివాస్ అంటే ఫార్వర్డ్ బ్లాక్ నుంచి వెళ్ళి పూర్తిగా గెలిచిన తర్వాత నేను కవిత గారితోని మద్దతు గెలవలేదు, నాకు తను మద్దతు ఇవ్వలేదు అనే దాని మీద కొంత చర్చనీయాంశంగా మారి ఈ నేపథ్యంలో ఇంతకీ అక్కడ వడ్డపల్లి శ్రీనివాస్ అసలు ఏ పార్టీకి చెందినవాడు, ఎలా ఇప్పుడు ఈ ప్రజెంట్ పరిస్థితి ఏంది, తను ఎక్కడ పోతున్నాడు, ఏ ఏ పార్టీ తరపున మేయర్ కాబోతున్నాడు, ఇంకా అసలు వెనకాల ఏం జరిగిందనే విషయాన్ని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు అడ్వకేట్ బుచ్చిరెడ్డి గారితో ఉన్నాము. సార్ చెప్పండి, ఇంతకీ అక్కడ ఏం జరిగింది, వడ్డేపల్లి శ్రీనివాస్ విషయంలో అసలు ఏం జరిగింది? వడ్డేపల్లి శ్రీనివాస్ గారు ఆల్ ఇండియా ఫార్మర్ బ్లాక్ వడ్డేపల్లి మున్సిపాలిటీలో పొలిటికల్గా తన ఉన్నటువంటి పలుకుబడిని సింహం గుర్తు ద్వారా గెలుపొందడం జరిగింది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, జాగృతి, కవితా మేడం అందరం కలిసి 116 మున్సిపాలిటీలలో పోటీ చేయాలని, అలాగే 7 కార్పొరేషన్లో కూడా పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా తను కూడా గతంలో ఉన్నటువంటి తన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో బీఆర్ఎస్లో ఉండి మా పార్టీకి వచ్చి సభ్యత్వం తీసుకున్న తర్వాతనే బీఫామ్ ఇవ్వడం జరిగింది. ఎన్నికల్లో వడ్డపల్లిలో ఉన్నటువంటి 10 వార్డులలో 8 వార్డులు గెలవడం జరిగింది. 9 వార్డుల కంటే తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. రేపు జరగబోయే చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ ఎన్నికలలో కూడా మేము పార్టీ యొక్క విప్ ద్వారానే పాల్గొంటున్నాము. ఆల్రెడీ మా యొక్క అభ్యర్థిని ఖరారు చేశాము. అది రేపు ప్రముఖంగా మీరు చూస్తారు. ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పద్ధతి ద్వారానే తను గెలవడం జరిగింది. మా ఇద్దరం కలిసి కవిత గారు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ మా జావేద్ గారు, మిగతా పార్టీ సభ్యులందరూ కూడా పాల్గొని తనను గెలిపించడం జరిగింది. మీరు ఏదైతే గతంలో TV9 ద్వారా క్వశ్చన్ చేసినటువంటి 11 ఫిబ్రవరి రోజు ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఆల్ ఆఫ్ సడన్గా రజనీకాంత్ గారు TV9 నుంచి ఫోన్ చేసి మీకు కవిత గారితో సంబంధాలు ఉన్నాయా అంటే లేవనడం జరిగింది. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే జాగృతి కవితా మేడం వారు ఒక ఆర్గనైజేషన్ సంస్థ, అదొక సాంస్కృతిక సంస్థ కాబట్టి ఆమె ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ద్వారా సింహం గుర్తు ద్వారా ఏ అభ్యర్థి అయినా కలిసి పోటీ చేయాలనేది మా యొక్క సమైక్య ఒప్పందం. ఆ ఒప్పందం ప్రకారంగా మన ప్రచార భాగంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్కే ఎవరైనా పోటీ చేస్తారు. ఇక్కడ ప్రచారానికి రాలేదు అనే విషయం కాదు, అధిష్టాన వర్గంలో ఉన్నటువంటి సమయాన్ని బట్టి మేము నిర్ణయం తీసుకుంటాము. ఆ నిర్ణయం ప్రకారమే మేము పోటీ చేశాము, గెలిచాము. వడ్డపల్లి శ్రీనివాస్ గారు నిన్నటి రోజు సీఎం గారిని కలవడానికి వచ్చారు. ఒకసారి మీరు అందరూ ప్రజలు స్థానికులు అందరూ గమనించాల్సిన ప్రధానంగా అందరికీ ఏమనిపిస్తుందని అంటే ఆ గెలిచిన తర్వాత అంటే ఏదైనా పార్టీలు ప్రలోభ పెట్టాయా, అసలు గెలిచిన తర్వాత ఏం జరిగింది, తెర వెనుక ఏం జరిగిందనే అందరి అనుమానాలు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉన్నటువంటి సమస్యల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏవైతుందో ఎక్కడ కూడా ఆ కాన్స్టెన్స్లో ఉన్నటువంటి ఎన్నికల్లో 3 మున్సిపాలిటీలలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అనేది గెలవలేదు. ఎప్పుడైతే అభద్రత అన్సెక్యూరిటీ వచ్చినటువంటి జిల్లా ప్రకారంగా ఆయనలో ఒక ఇన్ఫీరియారిటీ ఫీలింగ్తో రావాల్సిన ఎంపీ మల్లురవి గారు, అలాగే స్థానికంగా గతంలో పోటీ చేసిన సంపత్ గారు, అలాగే అక్కడ ఉన్నటువంటి పార్టీ PCC ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారికి ఆ జిల్లా మీద ప్రత్యేక అభిమానం అనేది సడన్గా రావడం జరిగింది. కాబట్టి ఆయనను ఒక్కసారైనా మీరు సీఎం దగ్గర రావాలని చెప్పేసి బలవంతంగా రావడం జరిగింది. ముఖ్య విషయం ఏంటంటే సీఎం అనే వ్యక్తి రాష్ట్రానికి అందరికీ సమానంగా ఉంటాడు. ఆయన కలవడానికి కారణం ఏంటి అని అంటే స్థానికత ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అక్కడ ఓడిపోయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీఫామ్లు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఓడిపోయారు. ఆ విషయాన్ని ఎవరు పత్రికాముఖంగా కానీ మీడియా ముఖంగా కానీ గమనించకుండా ప్రశ్నిస్తున్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ అట్టర్గా ఫెయిల్ అయింది కాబట్టి మా అభ్యర్థి గెలిచాడు కాబట్టి ఏదో రకంగా మేము ప్రజల్లోకి వెళ్ళాలనే భావనతో PCC అధ్యక్షుడు కానివ్వండి, మల్లురావు ఇన్ఛార్జి వారు కానీ వీళ్ళందరూ కేవలం కలవడానికి బెనిఫిట్ పొందడానికి తీసుకొచ్చినటువంటి రాజకీయ వ్యూహం తప్ప ఇప్పటికి కూడా వడ్డపల్లి శ్రీనివాస్ గారు మా పార్టీ తరపునే ఉన్నారు, మా పార్టీ తరపునే చైర్మన్ కాబోతున్నారు రేపు జరగబోయే ఎన్నికలలో. అంటే కాంగ్రెస్ ప్రలోభ పెట్టింది అనేది మీరు చెప్పారు. అంటే రేపు అంటే తను ఏం చేయబోతున్నాడు? రేపటి భవిష్యత్తు అనేది మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్ని ప్రలోభ చేసినా వ్యక్తిగతంగా వడ్డపల్లి శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధాలు లేవు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి ఆయన బీఫామ్ కోసం.
అంతేగాని ఇక్కడ కాంగ్రెస్కు ఎలాంటి సంబంధాలు లేవు. మీరు ఆయన చరిత్ర తీసుకోండి, గత రాజకీయాలు తీసుకోండి, ఏదైనా చూసుకోండి. కేవలం హైలీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తులు, అక్కడ ఇన్ఛార్జ్ ఉన్న వ్యక్తుల ప్రభావం, కేవలం ఒకసారి సీఎంను కలిసి మా ఏరియాకు డెవలప్ చేయండి అని అడగడానికి రండి అని ఒక చిన్న పిల్లలకు చెప్పినట్టు మా వాళ్ళని బలవంతంగా తీసుకొచ్చారు. ఎన్నికల ప్రణాళిక, మా యొక్క పార్టీ సిద్ధాంతాలు, పార్టీ సభ్యత్వాలు అన్నీ కూడా చట్టబద్ధంగా ఉన్నాయి. మేము ఎప్పుడు కానీ ఏ విషయమైనా మాకు విప్ ఉంది, మాకు పవర్ ఉంది. అక్కడ స్థానికంగా కాంగ్రెస్ పార్టీకి ఎవరు లేరు, ఒక అభ్యర్థి తప్ప. కాబట్టి ఇదంతా ప్రజలకు 2-3 రోజులలో తెట్టతేవలు అవుతుంది, బట్టబయలు అవుతుంది. ఇది క్లియర్గా మేము చెప్పదలుచుకున్నాం. వడ్డేపల్లి సీఎంని కలిసిన తర్వాత మీరు అతనితో మాట్లాడడం జరిగిందా? ఏమన్నాడు? వడ్డేపల్లి శ్రీనివాస్ గారు స్వయంగా చెప్పిన విషయం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్లో నేను గెలిచానని చెప్పాడు. అదేవిధంగా మన ఎన్నికల్లో చైర్మన్, వైస్ చైర్మన్ కూడా రేపు జరిగే 16th రోజు జరిగే ఎన్నికలలో కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ద్వారానే చైర్మన్ పదవి, వైస్ చైర్మన్ పొందడం జరుగుతుంది. ఆయనే సమైక్యంగా కంఫర్టబుల్గా మా పార్టీలో ఉన్నాడు. అంటే రేపు ఎలక్షన్స్కు మీరు వెళ్తున్నారా అక్కడికి? రేపు ఎన్నికల్లో జరిగే సమక్షంలో చైర్మన్ అండ్ వైస్ చైర్మన్కు మేము ప్రత్యక్షంగా పాల్గొనడం జరుగుతుంది. మాతో పాటు ఉన్న సభ్యులందరూ సెంట్రల్ కమిటీ అండ్ మేము, జావేద్ గారు, జోజిరెడ్డి గారు, అలాగే ప్రసాద్ గారు, మేమందరం కలిసి అక్కడ పాల్గొనడం జరుగుతుంది. అంటే ఈ ఎన్నికలో రేపు జాగృతి మన కవిత గారు కూడా మీతో పాటు వచ్చే అవకాశం ఉందా అక్కడ కార్యక్రమం? కవిత మేడం అనేది తన షెడ్యూల్ ప్రకారంగా ఇందులో ప్రోగ్రాం లేదండి. ఈ ప్రోగ్రాం లేదండి వారికి. రైట్, థ్యాంక్ యూ. ఇది చూస్తున్నారు కదా వడ్డేపల్లి శ్రీనివాస్ విషయంలో అసలు ఏం జరిగింది. అంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత తనలో కొంత మార్పు వచ్చిందనేది పార్టీ చెప్తున్న సమాజం. అయినా ఏదేమైనప్పటికీ పార్టీ తరపున రేపు చైర్మన్ కాబోతున్నారు అనేది వాళ్ళు ఘంటాపథంగా చెప్తున్నారు. థ్యాంక్ యూ, నమస్తే.